معنا نهج حياة جئنا تبصرة عن كل ضلال أعددنا بضع رسالات تحمل نورا للأجيال. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا محمد وعلى آله وصحبه أجمعين أما بعد. قال الله تعالى في القرآن الكريم والفرقان الحميد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ولله على الناس حج البيت من استطاع إليه سبيلا ومن كفر فإن الله غني عن العالمين. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما ربي زدني علما. సకల స్తోత్రాలు సర్వలోకాల సృష్టికర్త, ప్రభువు, పాలకుడు, పోషకుడు, జనన మరణాలకు అతీతుడు, అంతిమ దినానికి యజమాని, సర్వశక్తిమంతుడైన అల్లాహకే శోభిస్తాయి, ఆయనకే చెందుతాయి. ఆ తరువాత కోటాను కోట్ల కారుణ్యాను శుభాలు ప్రవక్తలందరిపై, ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, జగత్ ప్రవక్త, ప్రవక్తల నాయకుడు, విశ్వ నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన ఇంటి వారిపై, ఆయన సహచరులపై ఎల్లెడలా వర్షించుగాక. ఆమీన్. నా ప్రియ వీక్షకులారా, ఈరోజు ఇన్షాల్లా హజ్ ఆదేశాల గురించి ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల వెలుగులో తెలుసుకుందాం. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఇస్లాం ధర్మ మూల స్తంభాలలో 5వది హజ్. అదేవిధంగా దైవారాధన విధుల్లో హజ్ యాత్ర 4వ విధిగా నిర్ణయించబడింది. అదేవిధంగా స్తోమత ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో కనీసం ఒక్కసారి విధిగా హజ్ చేయాలి. అదేవిధంగా హజ్ అంటే సందర్శన సంకల్పం అని అర్థం. షరియత్తు పరిభాషలో కాబా వెళ్ళి ప్రత్యేక నియమాలతో చేసే ఆరాధనను హజ్ అని అంటారు. అదేవిధంగా ఇది హజ్ మాసంలోని నిర్ణీత దినాలలో నెరవేర్చాలి. అదేవిధంగా ముస్లిములు దేవుని ఆలయం కాబా సందర్శనం కోసం సంకల్పించుకుంటారు కాబట్టి దీన్ని హజ్ అంటారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఆలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ 97లో ఇలా సెలవిచ్చాడు: వలిల్లాహి అలిన్నాసి హిజ్జుల్ బైతి మనిస్తతా ఇలైహి సబీలా వమన్ కఫర ఫఇన్నల్లాహ గనియున్ అనిల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు: ప్రజలపై అల్లాహకు ఉన్న హక్కు ఏమిటంటే ఈ గృహానికి వెళ్ళే శక్తి గలవారు దాని హజ్ను విధిగా చేయాలి. ఈ ఆజ్ఞను పాలించటానికి తిరస్కరించేవాడు అల్లాహకు ప్రపంచ ప్రజల అవసరం ఎంతమాత్రం లేదని
స్పష్టంగా తెలుసుకోవాలి. అదేవిధంగా బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: ప్రజలారా, అల్లాహ్ మీపై హజ్ యాత్ర విధిగా చేశాడు కనుక మీలో శక్తి గలవారు హజ్ యాత్రను చేయండి. నా అభిమాన సోదర సోదరీమణులారా, దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటంటే, స్తోమత కల ముస్లిం తప్పకుండా తన జీవితంలో ఒకసారి హజ్ యాత్ర చేయాలి. ఇది అల్లాహ్ తరపు నుండి విధి చేయబడింది. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా హజ్ యొక్క విశిష్టతలను గురించి తెలుసుకుందాం. హజ్ పూర్తి చేసుకున్న వారు పునీతులుగా హజ్ యాత్ర నుండి తిరిగి వస్తారు. బుఖారీ మరియు ముస్లిం గ్రంథాలలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవించారు: మనోవాంఛలకు, చెడు పనులకు దూరంగా ఉంటూ దైవ ప్రసన్నత కొరకు హజ్ చేసి తిరిగి వచ్చే వ్యక్తి ఆ రోజే తల్లి గర్భం నుండి పుట్టినట్టు అత్యంత పునీతుడుగా తిరిగి వస్తాడు. అల్లాహు అక్బర్. అంటే ఈ హదీస్ వల్ల తెలిసిన విషయం ఏమిటంటే, ఎవరైతే హజ్జు సందర్భంలో హజ్ ప్రక్రియలు చేసే సందర్భంలో ఎటువంటి మనోవాంఛలకు పాల్పడకుండా, ఎటువంటి చెడు పనులకు పాల్పడకుండా కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు ఎవరైతే హజ్ చేస్తారో వారు హజ్ అయిపోయిన తరువాత వారు ఏ విధంగా తిరిగి వస్తారంటే, తల్లి గర్భం నుండి పుట్టిన బిడ్డ ఏ మాదిరిగా పునీతుడుగా ఉంటాడో ఆ విధంగా పాపరహితుడుగా అయిపోయి వస్తాడు. నిజమే కదా? తల్లి గర్భం నుండి పుట్టిన బిడ్డ ఏ పాపం చేసి ఉంటాడు? పాపము, ఎటువంటి పాపం చేయలేడు చిన్న బిడ్డ. కాబట్టి ఆ విధంగా ఒక హజ్ చేసిన వ్యక్తి హజ్ నుండి వాపసు వస్తే ఆ విధంగా ఎటువంటి పాపాలు లేకుండా అతను పూర్తిగా అల్లాహ్ వద్ద మన్నించబడి తిరిగి వస్తాడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా ముస్లిం గ్రంథంలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా పలికారు: హజ్ గతంలో మనిషి వల్ల జరిగిన పాపాలన్నింటినీ తుడిచివేస్తుంది. అల్లాహు అక్బర్. మనిషి హజ్ చేయడం వల్ల గతంలో ఏ పాపాలైతే అతని వల్ల జరిగిపోయాయో ఆ పాపాలన్నీ హజ్ చేయడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని పాపాలను మన్నించి వేస్తాడు. అదేవిధంగా హజ్జే మబ్రూర్కి బదులు స్వర్గమే. బుఖారీ గ్రంథంలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రబోధించారు: స్వీకారయోగ్యమైన హజ్కు ప్రతిఫలం స్వర్గమే. నా అభిమాన సోదర సోదరీమణులారా, హజ్జే మబ్రూర్ అంటే అల్లాహ్ వద్ద మనం చేసిన హజ్ స్వీకారమైంది అంటే ఇంకా దానికి స్వర్గం కంటే ఇంకా వేరే చోటు మనకు లేదు. అంటే మనకు స్వర్గం, ఇన్షాల్లా మేము స్వర్గంలోకి ప్రవేశిస్తాం. ఇంకా ఆ హజ్జే మబ్రూర్ అంటే మనము చేసిన హజ్ స్వీకరించబడిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి? పండితులు దీనికి చాలా మంచి భాష్యం చెప్పారు. ఎవరైతే హజ్జుకు పోయి తిరిగి వచ్చిన తర్వాత అతని జీవితం హజ్జు కంటే ముందు ఎలా ఉన్నాడో
అంటే హజ్ కంటే ముందు, హజ్ చేయకంటే ముందు నమాజు చదవడం లేదు. కానీ హజ్ చేసి వచ్చిన తర్వాత అతను నమాజులు చేస్తున్నాడు. రమజాన్ మాసంలో ఉపవాసాలు పాటించడం లేదు. కానీ హజ్ చేసి వచ్చిన తర్వాత ఉపవాసాలు పాటిస్తున్నాడు. హజ్జుకు పోకముందు ఎన్నో అబద్ధాలు, చాడీలు, ఇంకా లేనిపోని ఎన్నో అల్లా అవిధేయత కార్యాలు చేస్తూ ఉన్నాడు. కానీ హజ్ తర్వాత అవన్నీ వదిలేశాడు. అంటే ఒకవేళ అతని జీవితం ముందు మాదిరిగా కాకుండా తక్వాతో, అల్లా పట్ల దైవ భక్తి, దైవ భీతితో అతని జీవితం జీవిస్తున్నాడంటే అతను అర్థం చేసుకోవాలి అతని హజ్జు స్వీకారమైందని. అల్లాహు అక్బర్. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా హజ్ మరియు ఉమ్రాల కొరకు వెళ్ళేవారు దేవుని అతిథులు. నసాయి మరియు ఇబ్నే మాజా గ్రంథాలలోని హదీసు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రబోధించారు: హజ్ మరియు ఉమ్రా యాత్రలకు వెళ్ళేవారు అల్లాహ్ అతిథులు. వారు గనక దువా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి దువాలను ఆమోదిస్తాడు. వారు గనక మన్నింపు కోసం వేడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని మన్నించేస్తాడు. అల్లాహు అక్బర్. నా అభిమాన సోదర సోదరిమణులారా, అంటే మనం ఉమ్రా లేక హజ్జుకు బయలుదేరుతున్నామంటే, మేము పోతున్నామంటే మేము అల్లాహ్ యొక్క అతిథులయ్యి మేము పోతున్నాము. ఎంత హజ్ ఉమ్రా చేసే వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత గౌరవ మర్యాదలు ఇచ్చాడో ఆలోచించవలసిన విషయం సోదర సోదరిమణులారా. అదేవిధంగా హజ్ ఉమ్రాకు పోయిన వారు అల్లాహ్ను దువా చేస్తే, ప్రార్థిస్తే అల్లాహు తఆలా వారి ప్రార్థనలను స్వీకరిస్తాడు, ఆమోదిస్తాడు. అదేవిధంగా వారు మన్నింపు కోసం వేడుకుంటే ఆయన వారి పాపాలను మన్నించేస్తాడు. అల్లాహు అక్బర్. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా హజ్ విధిని వాయిదా వేసుకోరాదు. అంటే మన పైన హజ్ విధి అయిపోయింది, ఇక ఆ తరువాత మేము వాయిదా వేసుకోకూడదు. అహ్మద్ మరియు ఇబ్నే మాజా గ్రంథాలలోని హదీసు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: తాను హజ్ చేయాలి అని అనుకునే వ్యక్తి దానికోసం తొందరపడాలి. ఆలస్యం చేస్తే అతను వ్యాధి బారిన పడవచ్చు, లేదా తన వాహనాన్ని కోల్పోవచ్చు, లేదా ఇంకా ఏదైనా ఆటంకం ఏర్పడవచ్చు. అల్లాహు అక్బర్. నా అభిమాన సోదర సోదరిమణులారా, ప్రస్తుతం ఈ హదీసు వెలుగులో ప్రస్తుతం మన పూర్తి ప్రపంచంలో పరిస్థితులు ఏ విధంగా మారిపోయాయో అని ఒక తూరి మేము ఆలోచిస్తే ఈ హదీసు మనకు ఏ విధంగా బోధిస్తుందో, ఏ విధంగా హజ్ ఉమ్రాల కోసం మనల్ని ఉత్సాహపరుస్తోందో, ప్రోత్సహిస్తుందో తెలుస్తోంది సోదర సోదరిమణులారా. 2020వ సంవత్సరంలో ఎంతోమంది, కొన్ని లక్షల మంది హజ్ ఉమ్రా చేయాలని కోరుకున్నారు, సంకల్పం చేసుకున్నారు, వెళ్ళాలని తపన పడ్డారు, అల్లాహ్తో ప్రార్థించారు, తన వద్ద ఉన్న వనరులను ఉపయోగించారు, కానీ పోలేకపోయారు. ఏమైంది అంటే కరోనా మహమ్మారి అనేది ఈ పూర్తి ప్రపంచంలో వ్యాపించి ఎంతో ముస్లింలు హజ్ ఉమ్రాలు చేయదలుచుకున్నవారు, చేయాలని అనుకున్నవారు, సంకల్పం చేసుకున్నవారు చేయలేకపోయారు. అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత మంచి మాటను మనకు తెలియజేశారు. నా అభిమాన సోదర సోదరిమణులారా,
ఎప్పుడైతే మన పైన విధి అయిపోతుందో, హజ్ స్తోమత ఉంది మన వద్ద, హజ్ చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు, ఇక ఆలస్యం చేయకూడదు. ఈ సంవత్సరం చేస్తాం, లేకపోతే ఇంకొక సంవత్సరం చేస్తాం, లేకపోతే ఆ తర్వాత చేస్తాం, పెళ్లి చేసుకున్న తర్వాత చేస్తాం, పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగిన తర్వాత చేస్తాం. అరే నేను ఇప్పుడు యువకుణ్ణే, నాకేం పోయింది, లేదు కొంచెం వయసు పెద్దవారైన తర్వాత చేసుకుందాం, ముసలివారైన తర్వాత చేసుకుందాం. ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే బహుశా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విషయమైతే తెలియజేశారో అది మనకు కూడా కలగవచ్చు. అది ప్రస్తుతం ఈ 2020వ సంవత్సరం హజ్జును ఎవరైతే ఈ సంవత్సరంలో ఉన్నారో, ఈ పరిస్థితులను చూసారో, వారికి ఈ హదీసు మంచి ఉదాహరణ అవుతుంది. కాబట్టి నా అభిమాన సోదర సోదరీమణులారా, ఎప్పుడైతే ముస్లిం హజ్జుకు పోయే స్తోమత కలవాడైపోతాడో, అతని దగ్గర స్తోమత ఉందో, అతను తప్పకుండా తొందరగా హజ్జు చేసేయాలి. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా ఇక హజ్జు విధింపుకై షరతులను గురించి తెలుసుకుందాం. ఎవరిపై హజ్ విధి అవుతుంది? 1, అతను ముస్లిం అయి ఉండాలి. 2, వయోజనుడై ఉండాలి. అదేవిధంగా 3, స్వేచ్ఛాపరుడై ఉండాలి. 4, ప్రయాణ మార్గంలో ప్రమాదాల బెడద లేకుండా ఉండాలి. 5, హజ్ చేయటానికి ప్రయాణ ఖర్చులు తను హజ్ చేసి వచ్చేంత వరకు, తన ప్రయాణానికి అయ్యే ఖర్చులు తను హజ్ పూర్తిగా చేసి వచ్చేంత వరకు తన మీద ఆధారపడి ఉన్న వారి ఖర్చులకు, వారి పోషణ ఖర్చులకు సరిపడే ధనాన్ని కలిగి ఉండాలి. 6, స్త్రీకి హజ్ ప్రయాణంలో భర్త కానీ లేక మహరం పురుషుడు కానీ తోడుగా ఉండాలి. మహరం అంటే ఎవరు? మహరం పురుషుడు అంటే అతనితో నికా నిషిద్ధమైన వాడు. ఎవరు? అతని ఆమె తండ్రి, ఆమె కొడుకు, ఆమె సోదరుడు. ఇలా మహరం వ్యక్తి స్త్రీకి హజ్ ఉమ్రాలకు వెంట ఉండాలి. ఈ షరతులు వర్తించగానే ఒక ముస్లింపై హజ్ చేయటం, ఒక మనిషిపై హజ్ చేయటం విధి అయిపోతుంది. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా హజ్ రకాలను తెలుసుకుందాం. హజ్ 3 విధాలుగా చేయవచ్చు. హజ్ 3 విధాలుగా చేయవచ్చు. 1, హజ్జే ఇఫ్రాద్, 2, హజ్జే కిరాన్, 3, హజ్జే తమత్తు. నా అభిమాన సోదర సోదరీమణులారా, హజ్జే ఇఫ్రాద్ అంటే కేవలం హజ్ చేసే సంకల్పంతో ఇహ్రాం దీక్ష బూని హజ్ విధులన్నిటినీ నెరవేర్చి జిల్ హజ్జా మాసపు 10వ తేదీన మీనాలో ఇహ్రాం దీక్షను విరమించటం. ఈ విధానం హజ్జే ఇఫ్రాద్. అదేవిధంగా 2ది హజ్జే కిరాన్. హజ్ ఉమ్రాల కొరకు ఒకేసారి ఇహ్రాం దీక్ష పూనటం. ఈ పద్ధతిలో ఉమ్రా అనంతరం ఇహ్రాం దీక్షను విరమించకూడదు. 10వ తేదీన ఖుర్బానీ మరియు తవాఫ్ చేసిన తర్వాతే ఇహ్రాంను విరమించాలి. కిరాన్ హజ్ చేసేవారు తప్పకుండా ఖుర్బానీ ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా 3వ విధానం హజ్జే తమత్తు. హజ్జే తమత్తు అంటే మీకాత్కు చేరుకున్న తరువాత కేవలం ఉమ్రా కొరకు దీక్ష బోని
ఉమ్రా పూర్తి చేసుకొని దీక్షను విరమించాలి. ఆ తరువాత జిల్హజ్జా మాసపు 8వ తేదీన హజ్ కొరకు దీక్ష బూని హజ్ విధులన్నీ నిర్వర్తించి హజ్ కూడా పూర్తి చేసుకోవాలి. ఈ పద్ధతిని హజ్జే తమత్తు అంటారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా ఇక హజ్లోని విధుల గురించి తెలుసుకుందాం. హజ్లో ఎన్ని విధులు ఉన్నాయి? 4 విధులు ఉన్నాయి. 1 ఇహ్రామ్ దీక్ష బూనటం. 2వ విధి అరఫాత్ మైదానంలో ఆగటం. 3 తవాఫే ఇఫాజా చేయటం. 4 సఫా మర్వాల మధ్య సయి చేయటం అంటే పరిగెత్తడం. అదేవిధంగా హజ్లో తప్పనిసరిగా చేయవలసిన పనులు: 1 మీకాత్ ప్రాంతం నుండి ఇహ్రామ్ దీక్ష పొందటం. 2 సూర్యాస్తమయం వరకు అరఫాత్ మైదానంలోనే ఉండటం. 3 ముజ్దలిఫా ప్రాంతంలో రాత్రి గడపటం. 4 తష్రీక్ రోజుల రాత్రులలో మీనాలో గడపటం. 5 వరుసగా జమ్రాలకు కంకర్రాళ్ళు కొట్టడం. అదేవిధంగా 6 తల కొరిగించుకోవటం లేదా వెంట్రుకలు కత్తిరించుకోవడం. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా అరఫాత్ మైదానంలో హాజరు కావటం ఒక ముఖ్య విధి. ఎవరైనా ఏదైనా కారణం చేత అక్కడికి వెళ్ళకపోతే వారి హజ్ నెరవేరదు. అదేవిధంగా ముస్నద్ అహ్మద్ గ్రంథంలోని హదీసు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు: అరఫాత్లో హాజరు కావడమే హజ్. జిల్హజ్జా మాసపు 10వ తేదీన ఉషోదయానికి ముందు అరఫాత్ మైదానానికి చేరుకున్నవాడు హజ్ చేసుకున్నట్లే. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఇవి ముక్తసరిగా హజ్జుకు సంబంధించిన కొన్ని విషయాలు. నా అభిమాన సోదర సోదరీమణులారా, హజ్జు ప్రస్తావన వచ్చిన తరువాత హజరే అస్వద్ గురించి కూడా చర్చించుకోవడం చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం సమాజంలో హజరే అస్వద్ గురించి ఎన్నో అపోహాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది అజ్ఞానం వల్ల కొంతమందికి అజ్ఞానం వల్ల అపోహాలు చేసుకుంటే, కొంతమంది కావాల్సినగా ఇస్లాంపై బురద చల్లేందుకు, ముస్లిములపై బురద చల్లేందుకు లేనిపోని నిరాధారమైన మాటలన్నీ హజరే అస్వద్ గురించి కల్పించి చెబుతుంటారు. అదేమిటంటే ముస్లిములు హజరే అస్వద్ అంటే నల్లని రాయిని పూజిస్తారు అని అంటారు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఇది వాస్తవమా? ముస్లిములు హజరే అస్వద్ని పూజిస్తారా? అల్లా క్షమించుగాక, నౌజుబిల్లా. ఏ ముస్లిం కూడా ఎంత అజ్ఞాని అయినా కూడా అతనికి ఇస్లాం గురించి తెలియదు. మీరు పోయి అతనికి అడగండి, అయ్యా మీరు ఎవరిని ఆరాధిస్తారు అని. అతను ఒకే ఒక్క సమాధానం ఇస్తాడు. అతనికి తెలిసిన భాషలో, అతనికి తెలిసిన జ్ఞానంతో అల్లా అంటాడు. అంటే సృష్టికర్త, నిజ ఆరాధ్యుడు ఒక్కడే అల్లాహు తాలా, ఆయన్నే మేము ఆరాధిస్తాం. ఈ సాక్ష్యం చాలు కదా. అంటే ఏ ముస్లిం కూడా అల్లాహ్ ఏతర ఆరాధన చేయడు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇది సమాజంలో మనం చూస్తున్నాం. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా ఈ హజరే అస్వద్ అనేది కాబా
గర్భగుడి వెలుపల ఒక గోడలో మూలన అమర్చబడిన రాయి హజరే అస్వద్. దీనినే నల్లరాయి అంటారు. ఇది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన శుభ హస్తంతో తన పెదాలతో స్పర్శించబడిన పవిత్ర రాయి. అదేవిధంగా అందుచేతనే హాజీలు కాబా ప్రదక్షిణ చేసే ప్రతిసారి దాన్ని ముద్దాడుతారు. ఎందుకు? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముద్దాడారు కాబట్టి. దాన్ని ఆరాధించాలి, దాన్ని పూజించాలి అని భావన లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని ముద్దాడారు కాబట్టి, అది సాంప్రదాయం కాబట్టి నేను కూడా అలా చేయాలి, అంతే. అంతకు మించి ఏది లేదు. ప్రతి ముస్లిం అతను ఎవరైతే హజ్జుకు పోతారో, ఉమ్రాకు పోతారో, అతను కాబా ప్రదక్షిణ చేసే ప్రతిసారి దాన్ని ముద్దాడుతాడు. లేదా ముద్దాడేదానికి అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు, ముద్దాడేదానికి అవటమే లేదు, అయినా పర్వాలేదు, ముద్దాడవలసిన అవసరం లేదు. కానీ ఒకవేళ చెయ్యి ఒకవేళ అందుతూ ఉంటే హజరే అస్వద్ను చేతితో తాకితే సరిపోతుంది. ఒకవేళ చెయ్యికి కూడా అందనంత దూరంలో ఉంది, జనాలు ఎక్కువ ఉన్నారు, అక్కడికి పోయేదానికే కావటం లేదు, పోవాల్సిన అవసరం లేదు. దూరం నుంచే సైగతో ముందుకు సాగాలి. నా అభిమాన సోదర సోదరీమణులారా, అదేవిధంగా ఇలా చేయటం హజ్ ఉమ్రాల నియమాల్లో ఒక నియమం. దీన్నే ఇస్తిలాం అంటారు. దీనికి అంతకు మించి ఎలాంటి ప్రాధాన్యత లేదు. మీరు కావాలంటే పూర్తి ఉమ్రా హజ్ల గురించి ఎన్ని గ్రంథాలైతే ఉన్నాయో ఆ గ్రంథాలన్నీ చదవండి, వాటి పూర్వపరాలు తెలుసుకోండి. అప్పుడు నిజాలు తెలుసుకొని ఏదైనా మాటలు చెప్పదలుచుకుంటే చెప్పాలి. కానీ నిజాలు తెలుసుకోకుండా తమకు నచ్చిన విధంగా ముస్లిములపై, ఇస్లాంపై బురద చల్లాలని లేనిపోని మాటలు అంటే ఇవి పనికిరాదు సోదర సోదరీమణులారా. ఇది మంచిది కాదు. ఏ వ్యక్తి అయినా మాట్లాడితే జ్ఞానంతో మాట్లాడాలి, అజ్ఞానంతో మాట్లాడకూడదు. ఒకవేళ సత్యం వచ్చింది, సత్యాన్ని స్వీకరించాలి. అది సత్యం లేదు, అబద్ధం, దాన్ని తిరస్కరించాలి సోదర సోదరీమణులారా. అదేవిధంగా నా అభిమాన సోదర సోదరీమణులారా, అంటే దీనికి ఇస్లాంలో హజరే అస్వద్కు ఇంతే ప్రాముఖ్యత, ఇంతకంటే ఎక్కువ లేదు. ఇది స్వతహాగా ఎటువంటి లాభ నష్టాలు చేకూర్చజాలదు. అయ్యో, ఈ హజరే అస్వద్ను తాకుంటే ఇది ఏమన్నా నష్టపరుస్తుందేమో, దీనికి తాకితే, దీనికి ముద్దాడితే నాకు శుభాలు కలుగుతాయేమో, నాకు లాభం కలుగుతుందేమో, ఇలా లాభ నష్టాలు చేకూర్చే శక్తి స్వతహాగా ఆ రాయిలో లేదు. ఇది ప్రతి ముస్లింకు తెలుసు సోదర సోదరీమణులారా. ఏ ముస్లిం కూడా నేను దాన్ని పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను అనే భావనతో దాన్ని తాకడు, దాన్ని ముద్దాడడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఇంకొక ఉదాహరణ, బుఖారీ గ్రంథంలోని హదీసు, హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఓసారి హజరే అస్వద్తో నీవు ఎలాంటి లాభ నష్టాలు కలిగించలేని ఒక రాయి మాత్రమే,
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిన్ను ముద్దాడటాన్ని నేను చూడకపోయి ఉంటే నేను నిన్ను ఎన్నటికీ ముద్దాడేవాడిని కాను. అల్లాహు అక్బర్. నా అభిమాన సోదర సోదరుడు ఎవరు? ప్రియ ప్రవక్త సహచరుడు, ఖలీఫా ఆయన గారు ఈ మాట అంటున్నారు. అంటే దీన్ని బట్టి ఇస్లాంలో హజ్రే అస్వద్ యొక్క స్థానం గురించి తెలిసి వచ్చింది. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా ఒక విషయం ఆలోచించండి. ఏదైనా ఒక వ్యక్తి ఎవరినైనా తమ ఆరాధ్యుడుగా చేసుకొని అతన్ని పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటే అల్లాహ్ క్షమించుగాక. ఎందుకంటే సృష్టికర్త తప్ప, నిజ సృష్టికర్త తప్ప, నిజ దేవుడు తప్ప ఎవరు మన ఆరాధనలకు అర్హుడు కాడు. ఒకవేళ సమాజంలో ఎవరైనా చేసుకుంటున్నారు అనుకోండి అజ్ఞానం వల్ల, అతను తన ఆరాధ్య దేవుడి పైన ఎక్కుతాడా? ఎక్కలేడు కదా. అటువంటిది హజరత్ బిలాల్ రజియల్లాహు అన్హు గారు కాబాపై ఎక్కి అజాన్ ఇచ్చేవారు. అప్పటికి ఈ రాయి ఎక్కడుంది? కాబా గోడలో కదా, కింద కదా, మరి దానిపైన ఎక్కారు కదా. ఒకవేళ హజ్రే అస్వద్ని అల్లాహ్ క్షమించుగాక ముస్లిములు పూజించేటుగా అయితే, ఆరాధించేటుగా అయితే, మరి హజ్రే అస్వద్పై ఎక్కగలరా? ఆ కట్టడంపై ఎక్కగలరా? లేదు. నా అభిమాన సోదర సోదరిమణులారా, ఇవన్నీ అవాస్తవాలు. వాస్తవాల్ని తెలుసుకోవాలి. అదేవిధంగా నా అభిమాన సోదర సోదరిమణులారా, అజ్ఞాన కాలంలో కాబా గృహంలో 360 విగ్రహాలను పెట్టి పూజించుకునేవారు. అటువంటి సమయంలో కూడా హజ్రే అస్వద్ని ఆరాధించబడింది లేకుంటే పూజించారు ప్రజలు అనేది ఎటువంటి ఆధారం లేదు. నా అభిమాన సోదర సోదరిమణుల, ఇలా ఎన్నో విషయాలు వాస్తవాలు ఉన్నాయి. కానీ ఈ వాస్తవాలు పక్కకు నెట్టేసి ఏ విధంగా ముస్లింలపై బురద జల్లాలి, ఏ విధంగా ఇస్లాంపై బురద జల్లాలి అనే భావనతో ఈ లేనిపోని మాటలు, నిరాధారమైన మాటలతో ప్రజలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఇలా చేస్తున్నారు. వాళ్ళు ఈ విధంగా నిజాలను తెలుసుకోవాలి. నా అభిమాన సోదర సోదరిమణులారా, అదేవిధంగా హజ్ అంతర్జాతీయ సమానత్వం, అంతర్జాతీయ సమానత్వాన్ని పెంపొందింపజేస్తుంది. హజ్లో చూస్తే అందరూ సమానులుగా ఉంటారు. హజ్ యాత్రలో కొన్ని లక్షల మంది ఒక చోట ఒకే సమయంలో వివిధ దేశాల, విభిన్న జాతుల, విభిన్న రంగుల, విభిన్న రూపాల ప్రజలు చేరుతారు, ఒక చోట చేరుతారు. ఇది అంతర్జాతీయ సమైక్యతకు, సమానత్వానికి, సౌభ్రాతృత్వాలకు ప్రతీక సోదర సోదరిమణులారా. ఒకే రోజు ఒకే చోట అంతమందిని, అన్ని దేశాల జాతుల ప్రజలను, ఒకరి భాష మరొకరికి తెలియని ఆ మహాజనసంద్రాన్ని ఒక్క గొడుగు కిందకు చేర్చగలిగిన ఆ మహత్తర శక్తి ఏమిటి సోదర సోదరిమణులారా? అదే దివ్య ఖురాన్. అది ఇచ్చే మానవీయ విలువలతో కూడిన తౌహీద్, ఏక దైవారాధన సందేశంతోనే ఈ విధంగా ప్రజలు ఒక చోట చేరుతారు. నా అభిమాన సోదర సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హుజురాత్ ఆయత్ నంబర్ 13లో ఇలా సెలవిచ్చాడు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలక్నాకుం మిన్ జకరిన్ వ
أنسا وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم إن الله عليم خبير. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా సెలవిచ్చాడు, ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడు ఒకే స్త్రీ ద్వారా సృష్టించాము. మరి మీ పరస్పర పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా తెగలుగా చేశాము. యథార్థానికి మీలో అందరికన్నా ఎక్కువ ఆదరణీయుడు అల్లాహ్ సమక్షంలో ఆదరణీయుడు, గౌరవనీయుడు ఎవరంటే ఎక్కువ భయభక్తులు కలవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నీ తెలిసినవాడు, అప్రమత్తుడు. నా అభిమాన సోదర సోదరీమణులారా, ఇటువంటి ఎన్నో విషయాలు దివ్య ఖురాన్లో ఉన్నాయి. ఈ దివ్య ఖురాన్ సందేశం మూలంగా ప్రజలలో సమానత్వం, సోదరభావం, సౌభ్రాతృత్వం ఏర్పడుతుంది. సోదర సోదరీమణులారా, అల్హమ్దుల్లా, ఈరోజు మనమంతా ముక్తసరిగా హజ్ గురించిన కొన్ని విషయాలు అల్లాహ్ దయ వల్ల తెలుసుకున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను ప్రార్థిస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ చెప్పడం కన్నా వినడం కన్నా ఎక్కువగా ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.